సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మరి 10ది మకర రాశి. ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలండి. ఈ రాశికి 9. ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయండి. అంటే నెలలో ఇవాళ బాగుంటే రేపు మళ్ళీ ఏదో ఇబ్బందులు, సమస్యలు అలా కనిపిస్తుంటాయి. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఉత్సాహంగానే ఉంటుంది. అంటే పూర్తిగా బాగుంటుందని చెప్పలేము, పూర్తిగా మీకు నిరుత్సాహం అని చెప్పలేమండి. అటు ఇటుగా నడుస్తూ ఉంటుందండి. ఇటువంటప్పుడు మీరేం చేయాలి? ఈ ఇబ్బందులు కలిగినప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు మీరు ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. లక్ష్మి లక్ష్మి అంటామండి. లక్ష్మి అంటే సంపదే కాదండి. మీకు ఒక విషయం చెబుతున్నా. చాలామంది లక్ష్మీ అనుగ్రహము అంటే ఉత్సాహం కూడా లక్ష్మే. మనం మన శరీరంలో ఉత్సాహం తెచ్చుకొని ఇప్పుడు పని చేయాలంటే నీరసంగా అలా కూర్చుని నిద్రమోహంగా కూర్చుంటే వాడు ఏ పని చేయలేడు. అందరి చేత తిట్లు తింటాడు, పై అధికారి చేత కూడా. ఓ విద్యార్థి అయినా సరే క్లాసులో కూర్చొని నీరసంగా కూర్చుంటే ఉపాధ్యాయుడు లేపారా ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పమంటాడు, తిట్లు తింటాడు. అందుకని ఏం కావాలి మనకు? ఉత్సాహం ప్రధానం. ఏది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రిటైర్ అయ్యే పెద్దవాడి వరకు, రిటైర్ అయిన తర్వాత కూడా ఉత్సాహం కావాలండి. ఉత్సాహం ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల ఏం చేయాలన్నమాట మనం? ధైర్యే సాహసే లక్ష్మి అంటారు పెద్దవాళ్ళు. ధైర్యాన్ని వహించాలి మీరు. అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ధైర్యాన్ని పాటించాలి. ధైర్యం పాటించటం అంటే ఉత్సాహాన్ని తెచ్చుకోవటం. దానివల్ల మీకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం గతంలో కంటే మీకు మెరుగ్గా ఉంటుంది. అనుకోకుండా మీకు సోదర మూలక ధన వ్యయం, మీ అన్నదమ్ముల వల్ల మీరు కొంచెం వాళ్ళకి సహాయం చేయాల్సిన పరిస్థితో ఏదో ఏర్పడుతుంది. అయినా సరే మీరేమి కూడా బాధపడక్కర్లేదండి, మన వాళ్ళే కాబట్టి. అది మీకు మానసిక ఆనందాన్నే కలిగిస్తుంది. అయ్యా అయితే మళ్ళీ ఈ రాశి వాళ్ళకు కూడా కుజగ్రహ దోషం వల్ల మీరు కొన్ని విషయాలు, కుజగ్రహ దోషం అంటే రెండే. ఒకటి ఏంటంటే కోపాన్ని తెప్పించే లక్షణం ఒకటి ఉంటుంది కుజుడికి. రెండోది ఏంటంటే వాహనాలు ప్రమాదాలు చేయిస్తాడు. అందువల్ల కుజుడు యొక్క ఇబ్బంది మిమ్మల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు వాహనాలు నడిపేవాళ్ళు జాగ్రత్త వహించండి. అంటే సూచన అండి ఇది. మాస ఫలాలంటే ఏమిటండి? ఈ నెలలో కొంచెం మీరు వీలైతే అసలు వాహనం తీయకుండా ఏ ఆటోలోనూ వేరే దాంట్లో వెళ్ళండి. అయినా జరుగుతుందంటే అప్పుడు అది వేరే సంగతి. ఇప్పుడు అనేది మన చేతులారా మీరు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు కూడా నెమ్మదిగా వెళ్ళండి, స్పీడ్ వేగం పెంచకుండా. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంట, నడిపేటప్పుడు కొన్ని పెద్ద ప్రమాదం జరిగేది చిన్నదాంతో, ఏదో కాలు దెబ్బతలో ఏదో పెద్ద విరగాల్సింది పోయి నెమ్మది దెబ్బతో అది మీరు బయటపడతారు. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనాల వలన కూడా ఇది ఉంది. మీరు మంగళవారం నియమాలు పాటించడం కానీ, లేకపోతే మంగళవారం నాడు కుజ ధ్యానం చేస్తే ఈ నెల మీకు 4 మంగళవారాలు వస్తాయి కాబట్టి కుజ ధ్యానం చేయండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. అయా సమస్యల సాధనకు శారీరక శ్రమ తప్పదు. సమస్యలు ఏంటంటే అటు ఇటుగా ఉంది. మిశ్రమ ఫలితాలు అన్నాం కదండి. అందువల్ల మీరేంటంటే కొంచెం ఫస్ట్ కష్టపడాల్సి వస్తుంది. అయ్యా మీకు కూడా ప్రయాణాలకు అవకాశం ఉంది. పుణ్యనది స్నానాలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు ప్రశాంతత పొందుతారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి. అది మీకు మేలే చేకూరుస్తుంది. స్పెక్యులేషన్ లాభించదు. స్పెక్యులేషన్ మీకేం ఉపయోగంగా లేదు. అయ్యా డబ్బుకు మాత్రం లోటు ఉండదు. ఖర్చు మాత్రం పొదుపుగా చేయండి. మీ అదృష్ట సంఖ్య 8. భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అంటాం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి, దీని విశేషాలు ఏంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. అసలు ప్రతి నెల కూడా రావడానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమేటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదు ఇవి. ఇక్కడ ఏంటంటే ప్రతి నెలకి
పౌర్ణమి నాడు ఆ పేరు వస్తుందండి. చైత్రమాసం పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్లో చూడండి, ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుంది అక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది, తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్లో చూడండి, సిస్టమేటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము, భద్రాన్ని కలిగించేది, గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ. 3 రోజులు 5 రోజులు వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా. అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతంత ఎత్తు, ఎంతంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ, అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా, అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలి కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాల చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటూ అది ఈ నెలలోనే వచ్చేసిందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి, అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండి, ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్రాలు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట, ఇది మహాలయ పక్షాలు అనేది భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు 19 మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి, 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకింత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి, లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేసమెత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడే దాన్ని మహాళయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టంగానే నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి, అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి, గబ్బిళ్ళు ఇట్లా ఎన్నో, అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 28వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సులను ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.